నమస్తే, వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ నగరంలో పెట్రోల్ సరఫరా సమస్య ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిన ఇంధన సరఫరా అకస్మాత్తుగా అంతరాయం కలగడంతో ప్రజలు హతమతమయ్యారు. పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు క్యూలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు బంకుల వద్ద పొడవైన లైన్లు కనిపిస్తున్నాయి. ఆడవాళ్లు సైతం క్యాన్లు పట్టుకుని గంటల తరబడి లైన్లో నిలబడి పెట్రోల్ కోసం వేచి ఉన్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఆటోలు రోడ్డుపై నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. యజమానులు అవసరమైనంత పెట్రోల్ అందకపోవడంతో పరిమిత స్థాయిలో మాత్రమే ఇంధనం అందిస్తున్నారని సమాచారం. కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈ సమస్యకు కారణాలపై స్పష్టత లేకపోయినా సరఫరా లోపం లేదా రవాణా సమస్యలే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అవసరమైనంత మాత్రమే ఇంధనం వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇస్తున్నారు. పెట్రోల్ లేదంటున్నా బ్రదర్, లేదంటున్నా ఇప్పుడు కరెంటు పోయిందనేమో ఆపిల్లు, ఇప్పుడు బండి కరెంట్ అయితే కాగుతాం. రేటు పెంచడానికి సిండికేట్ స్వామి మాది అయిన వాళ్ళు ఒక వారం రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కు చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ పొద్దున ఒక 5-10 పంపులు తిరిగినా కూడా మాకు పెట్రోల్ దొరకటం లేదు. ఇలా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది పెట్రోల్ కు డీజిల్ కు. ఆ యుద్ధాలు కనుక ఆపేది ఉంటే పెట్రోల్ డీజిల్ మనకు చాలా సులభంగా దొరకడానికి అవకాశం ఉంటది. కానీ ఆ యుద్ధాలు ఆపట్లే. ఓకే నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ. పెట్రోల్ కోసం తిరుగుతున్నా. కొన్ని బంకుల్లో బాగా రష్ ఉంటుంది, కొన్ని బంకులు బంద్ చేసింది. ఏం జరుగుతుందో ఏం తెలుస్తలేదు, టైం వేస్ట్ అవుతుంది. నేనేం చేయాలో అర్థమవుతలేదండి. బంకులు తీసుంది కానీ రష్ బాగుంటా ఉంది. ఇట్లా ఎందుకు జరుగుతుందో ఏమో తెలుస్తలేదు. తీయని బంకులు ఇట్లా కాళ్ళు కట్టేశారు, నో స్టాక్ అని చెప్తున్నారండి. 2 రోజులు అయిందండి. దేనివల్ల అయిందంటే ఏం తెలుస్తలేదండి, వాళ్ళు ఏం సరిగా జవాబు చెప్తలేదండి.